హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు తమ్నేల్లో చూసారు కదా, ఒక్క చామంతి ప్లాంట్కి పెద్ద పెద్ద నర్సరీస్ కడిబిలంక, ఇంకా బాపట్ల రవి గార్డెన్స్, ఇంకా కాకినాడ గణపతి గార్డెన్స్, వీళ్ళందరూ కూడా ఏ టిప్స్ ట్రిక్స్తో అంత పెద్ద బుషీగా బాల్ లాగా బుట్ట షేప్లో ఎలా తయారు చేస్తారు అవంతా కలిసి మనం కూడా చక్కగా E24కి కమింగ్ జూన్కి మనం కూడా సింగిల్ ప్లాంట్కి ఒక 15 to 20 కలర్స్ అయితే నేనైతే రెడీ చేసుకోబోతున్నాను. అప్పటికి నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఏదైతే 4 మంత్స్ ఈ రెస్ట్ ఆఫ్ ది పీరియడ్ ఉంటుందో 12 మంత్స్కి కలిపి చామంతి మొక్కకి నేనైతే ఆల్రెడీ రెస్ట్ పీరియడ్లో ఏమైతే ప్రికాషన్స్ తీసుకుంటున్నానో అవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ రెస్ట్ పీరియడ్ కాబట్టి చామంతి మొక్కకి మార్చ్ ఏప్రిల్ మే జూన్ మనమైతే ఏమేమి చేసుకోవాలి, ఎలా పిలకల్ని సేవ్ చేసుకోవాలి, ఎలా ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలా సాయిల్ మిక్స్ చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఒక 1000 ఫ్లవర్స్ అయితే ఒక సింగిల్ ప్లాంట్కి గెయిన్ చేసుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను. మీరు కూడా ఇయర్ అయితే మళ్ళీ కొత్తగా మళ్ళీ నేను స్టార్ట్ చేసుకోబోతున్నాను కాబట్టి ఒక 15 to 20 కలర్స్ నేను నాకు తెలిసిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ని కాకినాడ గణపతి గార్డెన్స్ శివ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేమైతే 4 years బ్యాక్ కల్టివేషన్ చేద్దాము అనుకున్నాము. ఆ ప్రాసెస్లో నేను సార్ని సంప్రదించినప్పుడు నాకు తెలిసిన సార్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. నేను అన్ని క్లిప్స్ కూడా మధ్య మధ్యలో నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక 1 month నుంచి నేను ఎలా అయితే పిలకల్ని సేకరించుకున్నాను, మదర్ ప్లాంట్స్ నుంచి కొమ్మల కత్తిరింపుల ద్వారా ఎలా పెట్టుకున్నాను అనేది డిఫరెంట్ వేస్లో నేనైతే అంత క్లియర్ కట్ తెలియజేశాను. కొన్ని ఇమేజెస్ అయితే కూడా పైన నేను ఇంకో క్లిప్స్ కూడా యాడ్ చేశాను. అవి 4 years బ్యాక్ నేను ఇలాగా కొమ్మల్ని కత్తిరింపుల ద్వారా ఇలా పెట్టుకున్నాను. అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే నీకు క్లియర్ కట్గా తెలియజేస్తానండి. చామంతి ప్లాంట్ని ఫస్ట్ మనం 1000 ఫ్లవర్స్కి ఏం చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా, చాలా ఈజియెస్ట్ వేలు, చాలా లో బడ్జెట్లో తయారు చేసుకోవచ్చు అనమాట. ఒక మొక్కని ట్రైనప్ చేయడానికి మనకి చామంతిని మనకి నచ్చిన విధంగా ఎక్కువ ఫ్లవర్స్కి ఏం చేయడానికి ఒక 6 months అయితే టైం పీరియడ్ అయితే పడుతుందండి. అంటే పించింగ్ స్టేజ్ అయితే ఏదైతే ఉంటుందో, రెస్ట్ స్టేజ్ అయితే ఏదైతే ఉంటుందో, ఫ్లవరింగ్ స్టేజ్ అయితే ఏదైతే ఉంటుందో, ఇవన్నీ కలిపి ఒక 6 months అయితే మనం ట్రైనప్ చేస్తే కానీ ఒక 1000 ఫ్లవర్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఒక చెట్టుకైతే గెయిన్ చేయలేమన్నమాట. ఫస్ట్ అయితే ఈ స్టేజెస్ గురించి తెలుసుకుందాం. ఈ స్టేజెస్ గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకుంటేనే మనము ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఏమేమి చేసుకోవాలి, ఎలా సాయిల్ మిక్స్ ఇచ్చుకోవాలి, ఎప్పుడు ఈ పిలకలు వచ్చేస్తాయి, మళ్ళీ తర్వాత ఎలాంటి ఎరువులు ఇస్తే మనకు బడ్స్ బ్లూమింగు ఫ్లవరింగు ఎక్కువ గెయిన్ చేసుకోగలము అనేది అయితే క్లియర్ కట్గా చూడొచ్చు. ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము మార్చ్ అంటే అది చామంతి మదర్ ప్లాంట్కి రెస్ట్ టైం అనమాట. ఈ రెస్ట్ టైంలో మనం ఏం చేసుకోవచ్చు అంటే మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ 4 months కూడా రెస్ట్ టైం. మదర్ ప్లాంట్కి ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ప్రూన్ చేసుకొని డెడ్ హెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ కొమ్మల్ని ఆకులన్నీ రిమూవ్ చేసేసుకొని కొంచెం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ ఇచ్చాము అంటే కొత్త పిలకలు వచ్చేస్తాయి అన్నమాట. మొక్క చనిపోయింది కదా అని ఒకవేళ ఆ స్టేజ్లో ఉన్న పీకేశారు అంటే దాన్ని అడుగున రూట్స్ చూశారు అంటే ఖచ్చితంగా పిలకలు ఉంటాయి. ఎప్పుడు కూడా చెట్టుని మనము ఎండిపోయింది కదా అనేసి రిమూవ్ చేయకూడదండి. చామంతి మొక్క ఎప్పటికీ చనిపోదు. మనము ఎప్పుడైతే మనము ఎరువుల్ని ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉన్నాము అంటే అది ఖచ్చితంగా మళ్ళీ ఇగుర్లు వచ్చేసి చక్కగా పిలకలన్నీ వచ్చేసి బ్లూమింగ్ బర్డింగ్ కొమ్మల కత్తిరింపుల ద్వారా మొక్క పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫెర్టిలైజర్స్ అంటే మనము ఈ స్టేజ్లో మార్చి నుంచి మనం ఏమి ఇచ్చుకోవాలి మదర్ ప్లాంట్కి అంటే కొంచెమంత వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ, లేదు అంటే ఇన్ఆర్గానిక్ వేలో వెళ్ళాము అంటే 2020 కానీ 1919 కానీ కొంచెం అంత మదర్ ప్లాంట్కి ఇచ్చేసి వాటర్ని ఫ్రీక్వెంట్గా, ఎక్కువ వాటరే కాకుండా ఫ్రీక్వెంట్గా మొక్కకి ఎంత అవసరమో అంత ఇచ్చుకున్నాము అంటే చక్కగా ఒక 10-20 రోజులు 25 రోజుల కల్లా ఇగుర్లు వచ్చేసి చక్కగా మొక్క మదర్ ప్లాంట్ బుషీగా తయారవుతుంది. దట్టు కింద రూట్స్ బలంగా ఎరువులు ఇస్తున్నాం కాబట్టి పిలకలు అనేవి సాప్లింగ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. దాని తర్వాత
వచ్చిన కొమ్మల్ని మదర్ ప్లాంట్స్ నుంచి రిమూవ్ చేసుకొని చక్కగా రెడ్ సాయిల్ కొంచెం అంత ఇసుక వేసుకొని ఏం ఇంకా ఎరువులు కలపాల్సిన అవసరం లేదు. ఇలా గుచ్చుకున్నాము అంటే చక్కగా ఒక 15 అసలు నెక్స్ట్ డేనే తెలిసిపోతుంది. మదర్ ప్లాంట్ నుంచి కొమ్మ రిమూవ్ చేసి నాటుకున్న తర్వాత నెక్స్ట్ డేనే తెలిసిపోతుంది మనకి ఆ కొమ్మ బ్రతుకుతుందా చనిపోతుందా అనేసి 1 or 2 డేస్లోనే. మార్నింగ్ టైంలో నాటుకున్నాము అనుకోండి, ఎర్లీ మార్నింగ్ అలా నాటుకోవాలి. ఈవినింగ్ టైంలో అయితే కొంచెం చీకటి అయినాక అలా నాటుకున్నాము అనుకోండి, కొంచెం వాటర్ ఇచ్చి సెమీ షేడ్లో కానీ నీటిలో కానీ అలా పెట్టేసుకున్నామంటే ఈజీగా ఆ లీవ్స్ అనేవి ఏదైతే ముందుకి ఇలా గుబురుగా వచ్చేస్తాయి. మనకు అప్పుడే అర్థమైపోతుంది ఇది బతికేస్తుంది, ఇంకా ప్రాబ్లం లేదు అని. ఇంకేదైనా డౌట్గా ఉంది, మనము చక్కగా ప్రాపర్గా నాటలేదు కొమ్మని అలా అనుకున్నప్పుడు 1 or 2 days వెయిట్ చేస్తే కూడా ఖచ్చితంగా బతికేస్తుంది. అది ఫ్రెష్ 3 inches బ్రాంచెస్ మనం జస్ట్ ఇలా గుచ్చుకున్నాము అంటే ఈజీగా బతికేస్తుందండి. చాలా ఈజీ, సింపుల్ అండ్ ఈజీ అనమాట. సో అలా అయితే ఈ రెస్ట్ పీరియడ్లో మనం అవి చేయాల్సిన పనులు అనమాట. సో రెస్ట్ తర్వాత జూన్ ఏదైతే గ్రోతింగ్ టైం ఏదైతే ఉందో, వర్షాకాలం అది స్టార్ట్ అయిన తర్వాత మనము జూన్లో అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదైతే సేవ్ చేసుకున్న పిల్లకల్ని ఏదైతే రిమూవ్ చేసుకొని కొమ్మల్ని ఇవైతే పెట్టుకొని మనం కొంచెం బుషిగా తయారు చేసుకుంటాం. రెడీ టు షిఫ్ట్ ది పాటింగ్ అనమాట. పాటింగ్ చేసుకునేటప్పుడు సాయిల్ మిక్స్ ఇంపార్టెంట్ కదా. ఎప్పుడు కూడా చామంతి మొక్కకి వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలండి. వెల్ డ్రైన్డ్ సాయిల్ అంటే మొక్కకి వెయిట్లెస్గా ఉండాలి. ఒకవేళ వర్షము అవన్నీ కూడా తట్టుకోవాలి అనుకుంటే టెర్రస్ మీద పెట్టినప్పుడు పడిన వర్షం పడినట్టు కిందకి వెళ్ళిపోవాలి ఆ వాటర్ ఏదైతే ఉందో. అట్లా కాకుండా సాయిల్ని బాగా గట్టిగా బంకమట్టిలాగా అలా అయితే చచ్చిపోతుంది. ఎక్కువ వాటరింగ్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మొక్క ఎప్పుడైనా కూడా చనిపోతుంది. సో లైట్ వెయిట్గా ఉండాలి, వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి. 50% కోకోపిట్ తీసుకోండి, 50% రెడ్ సాయిల్ తీసుకోండి. కోకోపిట్ కొనలేము అనుకున్న వాళ్ళు వరిపట్టు, ఈజీగా ఎగ్స్ అవి తీసుకొచ్చుకున్నప్పుడు వరిపట్టు ఈజీగా తక్కువ రేట్లో దొరుకుతుంది. వరిపట్టు అయినా తీసుకోవచ్చు. లేదు అది కూడా లేదు అంటే కౌడంగ్ మాన్యూర్, గేదెల దగ్గర ఎరువైతే దొరుకుతుంది. సో అది కూడా కష్టము అనుకున్నప్పుడు ఇసుక ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతుంది. ఇసుక అలాగా హాఫ్ ఆఫ్ ది పార్ట్ 50% రెడ్ సాయిల్, 50% కోకోపిట్, కొంచెం అంతా కౌడింగ్ మాన్యూర్ అలా ఎరువుకైతే సరిపోతుంది. వెల్ డ్రైన్ సాయిల్ అనమాట. మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. కోకోపిట్టు, ఇంకా రెడ్ సాయిల్, ఇసుక, ఇంకా ఈ బోన్ మీలు, మస్టర్డ్ కేక్ పౌడరు, ఇవి కిచెన్ కంపోస్ట్, వర్మి కంపోస్ట్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఒక 40% రెడ్ సాయిల్, ఒక 20% ఇవన్నీ యాడ్ చేసేసుకొని సాయిల్ మిక్స్ చేసేసుకొని ఏదైతే జూన్లో బాగా ఎండబెట్టుకొని పురుగులు అవి లేకుండా కొత్త సాయిల్ అయినా సరే, లేదంటే ఆల్రెడీ యూస్ చేసిన సాయిల్ ఇవన్నీ కూడా ఎండబెట్టుకొని కలుపుకొని ఒక సాయిల్కి రిచ్నెస్ అనేది ఇచ్చేసామంటే చక్కగా మొక్క జూలైలో అలా పెట్టుకున్నాం వర్షాలు ఉన్నప్పుడు, ఇంకా గ్రోత్ అనేది వెంటనే స్టార్ట్ అయిపోతుంది. మెల్లగా వర్షాలు పడుతూ ఉంటే ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది అనమాట. కొంచెం చల్లగా వాతావరణానికి ఎడిట్ అయిపోతుంది చామంతి మొక్క ఎప్పుడు కూడాను. సో ఇలా అనమాట. దెన్ నెక్స్ట్ పించింగ్. ఇదే స్టేజ్లోని ఏదైతే గ్రోతింగ్ స్టేజ్లోని మనము మొక్క నాటిన ఒక 20 days నుంచి 25 daysకి అయితే మనం పించింగ్ చేసుకోవచ్చు. పించింగ్ చేసుకున్న తర్వాత వన్స్ పించింగ్ చేసాము అంటే ఒక 10-15 daysకి మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేస్తాయి అనమాట. ఆ మల్టిపుల్ బ్రాంచెస్ని మళ్ళీ ఒక 1 weekకి 10 daysకి ఒక 4-5 లీవ్స్ పెరగగానే మళ్ళీ పించింగ్ చేస్తే మళ్ళీ ఏదైనా కూడా మనము 1000 నుంచి 5000 కాదండి 10,000 ఫ్లవరింగ్ అయినా కూడా తయారు చేసుకోవాలి అంటే పించింగ్లోనే ఉంటుంది. ఫస్ట్ పించింగ్ వెంటనే చేస్తున్నాం అనుకుని వెంటనే మనకి ఈగుర్లో వచ్చేసి చక్కగా రౌండ్గా తయారు చేసుకోవచ్చు. అలాగా ప్రతి కొమ్మకి పించింగ్ చేస్తే 4 బ్రాంచెస్ వస్తాయి. మళ్ళీ ఆ కొమ్మకి ఇంకో 4 అలాగా రౌండ్ బాల్ లాగా. నా ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ ఒక 3 ప్లాంట్స్ని అయితే నేను అలా క్యాచ్ చేసుకున్నాను 2019లో. మీరు చూడండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇది పించింగ్ చేసుకుంటూ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, మోస్ట్లీ ఆగస్ట్ నుంచి ఇంకా బ్లూమింగ్, బర్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. బర్డ్స్ అనేవి వచ్చేస్తాయి మెల్లమెల్లగా. బర్డ్స్ వచ్చినప్పుడు కూడా ఈ ఫ్రీక్వెంట్గా ఏదైతే వారానికి ఒకసారి 15 daysకి ఒకసారి మనము ఎరువులు అయితే ఇస్తూ ఉండాలి. ఆర్గానిక్ అయినా ఇన్ఆర్గానిక్ అయినా చెప్పాను కదండి. కొంచెం అంత చెట్టు చుట్టూరు అలా వేసుకొని కొంచెం ఫోర్క్తో కానీ అదేదైతే మన దగ్గర ఏదైతే కొంచెం ఉంటాయో ఆ వస్తువులు, పరికరాలు, గార్డెనింగ్కి సంబంధించి ప్రూన్ చేసుకుని అలా వాటితో కొంచెం మట్టిలో అంతా చుట్టూ కూడా లేపుకొని వాటరింగ్ ఇచ్చేసాము అంటే చెట్టు బుషీగా తయారైపోతుంది, బర్డ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ బ్లూమింగ్ స్టేజ్ వచ్చేసి
సెప్టెంబర్ మోస్ట్లీ సెప్టెంబర్, అక్టోబర్ అంతా కూడా బ్లూమింగ్ వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసి దాని నెక్స్ట్ 4 మంత్స్ వచ్చేసి ఫ్లవరింగ్ టైం. ఈ ఫ్లవరింగ్ టైంలో కూడా నవంబరు, డిసెంబరు, జనవరి, ఫెబ్, మార్చ్ కూడా వచ్చేస్తుందండి. 4 మంత్స్ చక్కగా కార్తీక మాసానికి చక్కగా శివునికి, అమ్మవారికి చక్కగా ఆ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా అవి కొంచెం కొంచెంగా అదొకటి ఇదొకటి అలాగా అన్ని కలర్స్ ఒక 15-20 కలర్స్ చామంతులు అలా పెట్టుకొని చక్కగా పూజ చేసుకున్నామంటే అదొక డివోషనల్ ఫీలింగ్. అసలు మన చేతితో మనము ఒక మొక్కని చక్కగా ఇప్పటి నుంచే చిన్న మొక్క అప్పటి నుంచి ఇంత పెద్ద మొక్కగా తయారు చేసుకున్నాము. అంత హ్యాపీనెస్ ప్రతిరోజు కూడా ఇలా అలవాటు అయిపోయింది అంటే అసలు ఇంకా ఏదో ఎడిట్ అయిపోతాం అనమాట. నేనైతే అలానే ఎడిట్ అయిపోయాను. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా చక్కగా నా చామంతి మొక్కలతోనే నేను అదే ధ్యాసలో ఉండిపోయి అలాగే పెంచుకుంటూ అంత పెద్ద మొక్కనైతే నేను తయారు చేసుకొని అంత పెద్ద ఫ్లవరింగ్ అయితే తీయగలిగాను. నా దగ్గర ఉన్న కొమ్మల్ని సాప్లింగ్స్ని నేను ఒక 20 మెంబర్స్కి అలా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేసాను. నాకైతే దాని పరంగా చాలా హ్యాపీ అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇలా సేవ్ చేసి పెట్టేశాను. మోస్ట్లీ నేను రెస్ట్ పీరియడ్ అయితే ఏదైతే ఇవ్వాలో అదంతా కూడా నేను చేసేస్తూ ఉన్నాను. కమింగ్ జూన్కి నేనైతే వెంటనే వర్షాలు ఏదైతే స్టార్ట్ అయిందో ఫస్ట్ వర్షం అదైన తర్వాత పాటింగ్లో షిఫ్ట్ చేసుకుంటానండి. మీకైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చక్కగా షేర్ చేశానని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు అయితే చూస్తే అందరికీ అర్థమైపోతుంది. మీరు కూడా చక్కగా ఒక్క చెట్టునైనా సరే ఈ 24లో ఒక్క కలర్నైనా సరే 1000 ఫ్లోర్ గెయిన్ చేసుకోవడానికి టార్గెట్గా పెట్టుకొని ఒకసారి చేసి చూడండి. చేస్తే కానీ మనకి ఏదైనా కానీ రిజల్ట్ అయితే ఉండదు. చేయకుండా మాకు చామంతి చెట్టు చనిపోతుంది, బ్రతకట్లేదు, ఏం చేయాలి అలా అనుకున్నప్పుడు ఫ్రీక్వెంట్గా నేను చేసిన వీడియోస్ అన్నీ చామంతి గార్డెనింగ్ వీడియోస్ అన్నీ ఫాలో అయితే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నా స్టార్టింగ్ నేను 2014లో నేను ఎలా చేసుకున్నానో ఇంకా మా గార్డెనింగ్ హోమ్ టూర్ కూడా చేశాను, గార్డెనింగ్ టూర్ కూడా చేశాను సారీ. అది కూడా ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది స్టేజ్ బై స్టేజ్ ఎలా అని. డిస్క్రిప్షన్లో కూడా చామంతికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే తప్పకుండా చూడండి. నా వీడియోస్ అయితే నచ్చితే ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను తెలియకపోతే తెలుసుకొని మీతో కంపల్సరీ అయితే షేర్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా అదైతే చనిపోయింది మదర్ ప్లాంట్, ఒక చిన్న పిల్లక వచ్చింది. దాన్ని రిమూవ్ చేసి నేను చిన్నగా పాట్లో షిఫ్ట్ చేసుకున్నాను. సో అది అనమాట. మదర్ ప్లాంట్ చనిపోయినా కానీ ఆ పిల్లకలు ఖచ్చితంగా ఒకటైనా వచ్చేస్తుంది ఆ చెట్టుకి. అడుగున పీకి చూస్తే ఇంకా 2 చిన్న పిల్లకలు ఉన్నాయండి. అయ్యో అనిపించింది. దీనైతే రిమూవ్ చేసి చాలా జాగ్రత్తగా నేను పాట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. అలా అనమాట. ఎప్పుడు కూడా చామంతి మొక్క చనిపోవడం అందు ఒక చనిపోయినా కానీ పాపం ఆ స్టేజ్లో నుంచి ఒక 2-3 పిల్లకలను అయితే ఇచ్చే దానికి అది ఇదవుతుందనమాట. సో అదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక 15-20 కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొంచెం కొన్ని కలర్స్ కూడా గెయిన్ చేసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను. చీరాల, బాపట్ల, రవి గార్డెన్స్కి వెళ్తే మీకు అప్ టు 40 కలర్స్ అయితే వస్తున్నాయి. ఈ సిటీజీ అనే ఏదైతే సిటీ ఆఫ్ గార్డెనింగ్ అని ఏదైతే విన్నాను వాళ్ళు కూడా సాప్లింగ్స్ అయితే పంపిస్తారంట. ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోవాలి. కాకపోతే ఆ ప్రాసెస్ అనేది వాళ్ళు అక్టోబర్లోనూ ఎప్పుడో పంపిస్తారంటండి. సో అంత లేట్ అయితే మనకి డిలే అయిపోతుంది. సో మనమే ఇలాగ ఉన్న వాటితోనే ఒక 2 మొక్కలనైనా జూన్లో వేసుకుంటే నవంబర్ కల్లా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. చక్కగా మనం సంక్రాంతి అప్పుడు ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్తో మనతో పాటు మన నైబర్స్కి కూడా కొన్ని ఫ్లవర్స్ పండుగ సందర్భాల్లో జనవరి ఫస్ట్ అలా షేర్ చేసుకోవచ్చు హ్యాపీ మూమెంట్ని. మీ దగ్గర ఉన్న పిల్లకల్ని కూడా ఎక్కువగా ఉంటే పక్కన వారికి ఎవరికైనా షేర్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్